చూడండి రా వన్ బాబుని చూడండి రా. మంగ్లీకి సపోర్ట్ ఇచ్చే చెత్త నా కొడకల్లారా చూడండి శవాలు లేస్తున్నాయి రా. అరే కొడకల్లారా, మీరు డబ్బులు తీసుకొని బాధితుల పక్షాన నిలబడితే మా పైన అవాకులు చవాకులు మాట్లాడతారా చెప్తారా? ఈ కేసులు అయిపోయి ఎవడెవడైతే మాట్లాడుతున్నాడో మీ అందరి భర్తం ఎవరిని వదిలేదు లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తి దండం పెడుతున్న బాధితుల పక్షాన నిలబడండి. ఆ డబ్బులు ఎక్కడ పోయినాయో తీసుకురండి. పేద బిడ్డల పక్షాన మీరు ఉండాలనుకుంటూ దయచేసి మీకు చేతులెత్తి దండం పెడుతున్నా. మీడియా మిత్రులు మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటారా? నాకు క్వశ్చన్ వేయాలనుకుంటున్నారా? మీరు మాట్లాడండి అన్న. వాళ్ళ వైఫ్ మాట్లాడు. అమ్మా ఏం జరిగింది? ఎందుకు చనిపోయిండు? మా ఆయనకి గుండె హార్ట్ అటాక్ వచ్చింది. మార్నింగే మాకు చెస్ట్ పెయిన్ వస్తుంది, చెస్ట్ పెయిన్ వస్తుంది అన్నాడు. సరే ఎందుకు వస్తుంది, ఏం వస్తుంది? పైసల వల్లనే గొడవ అవుతుంది. నైట్ కూడా మేము పైసలు తీసుకొచ్చిన వాళ్ళు ఫోన్ చేసిండ్రు, నాకు పైసలు ఇవ్వవా, ఏం చేయవా, నీ ఇంటి ముంచి వచ్చి మేము చస్తామన్నారు. ఏం సావకు, ఏం చేయకు. మాకు బాలాజీ ఫోన్ చేసిండు. మేము బాలాజీ దగ్గర రేపు పోతున్నాం, రేపు పొద్దున్న ఈరోజు పొద్దున్న పోతున్నాం, మేము పోగానే మాట్లాడతాం అని చెప్పి ₹1,00,000 కూడా కొట్టించుకున్నాడు బాలాజీ. భూమి రిజిస్ట్రేషన్ కోసం అని ₹1,00,000 కూడా కొట్టించుకుండు. మా ఆయన ₹1,00,000 కొట్టిండు. బండి తర్వాత ఫోన్ లేపట్లేడు, ఏం చేయట్లేడు. సరేలే అని చెప్పి మేము పొద్దున్నే మా కారింటికి లేపి నాకు చెస్ట్లో పెయిన్ వస్తుంది అంటే ఎమ్మటే మా అన్న వాళ్ళు హాస్పిటల్కి వేసుకోపోయారు. నైట్ నుంచి టెన్షన్ పైసల టెన్షన్, ఎక్కడున్నా అదే టెన్షన్, అదే పైసల కోసం మాట్లాడదామని. ఇక్కడ ప్రధానంగా బాలాజీ దగ్గర పనిచేసినోడే మధుగాన్ దగ్గరికి వెళ్ళి ఇంకోటి వచ్చినోడే భీమానాయకు. దీంట్లోకి వెళ్ళి వర్గాల లెక్క విడిపోయినరు. ఈ డెడ్ బాడీ లేచింది ఇదే మైక్రో ఫైనాన్స్. ఏంది 10% వడ్డీ, 15%, 20% అనుకొని అంటే అమాయక గిరిజనులను మోసం చేసి ఆ బాలాజీ నాయక్ గాడు, మధు నాయక్ గాడు ఎన్ని నెలల క్రితం నల్గొండలో అరెస్ట్ అయిన విషయం వీళ్ళకి తెలియదా? మళ్ళీ మంగ్లీ అంటది నాకు తెలియదు అంటది. దయచేసి చెప్తున్నా తమ్ముడు, నువ్వు ప్రభుత్వాల గురించి ఏం మాట్లాడుతావు ఒకసారి మాట్లాడు. ఎవరు న్యాయం చేయాలి సార్? మాకు పోలీస్ స్టేషన్కి వెళ్తేనేమో రోడ్డు మీద పడుకోబెట్టి వదిలేసారు. రోడ్డు మీద పడుకోబెట్టి మమ్మల్ని ఏం చేయాలి? ఎవరు న్యాయం చేస్తారు మాకు చెప్పండి. ఏ ప్రభుత్వం న్యాయం చేస్తుంది? మాకు ఈ పరిస్థితి ఏం చేస్తారు? ఎవరు రావట్లేరు, వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. ప్రభుత్వం అంతా జాదులేస్తారు కూర్చుంటున్నారా? ప్రభుత్వం మొగాళ్ళు గారా? మీకు మొగతనం లేదా? ఒక మొగాలు చచ్చిపోతే మీకు ఆడలు లేరా ఇంట్లో? మీ ఆడలకి ఇట్లా అయితే మీరు ఇట్లా ఊకుంటారా? మాకు ఇగో చిన్న పిల్లాడు, ఈ పిల్లాన్ని తీసుకొని నేను ఏడా బతకాలి? అప్పు ఎక్కడ తెలియాలి? నాకు ఎక్కడ ఏం తెలియదు. తీసుకుపోయి పైసలు వేసిండు, ఏం తెలియదు. ఏం తెలిసితేనే మేము వేసేసినాం. మేము ఆట నడుపుకొని బతుకుతున్నాం హైదరాబాద్లో. ఎవరైనా ఇట్లా వేస్తున్నారంటే మేము వేసినాం. తీసుకుపోయి ₹1 చేతిలో లేదు, అన్ని అప్పు తీసుకొచ్చి కట్టినాం. నా పిల్లల్ని ఎవరిని చూస్తారు? చట్టాలు చుట్టాలు అయిపోయారు. ఏం చేస్తారు? కోర్టుకు సబ్మిట్ చేస్తారు, రిమాండ్ చేస్తారు, మళ్ళీ బెయిల్ తీసుకుంటాం, బయటికి వస్తాం అంతే అనే కారణంలో వాళ్ళు తిరుగుతున్నారు. ప్రభుత్వం స్పందించి వాళ్లకు చట్టపరమైన న్యాయం, చట్టపరమైన శిక్షలు వేసి వాళ్లకు నానా కేసేసి వాళ్ళు చేసిన అరాచకానికి వాళ్ళ భూములు, వాళ్ళ విలువైన బాలాజీ తీసుకున్నాడు. బాలాజీ మా ఇంటికి వచ్చి 50 లక్షలు కట్టలు లెక్క పెట్టి మేమే స్వయంగా చేతుల మీదుగా బాలాజీకి ఇచ్చినాం. ఏ పేపర్ రాయలే, ఎక్కడ సంతకం పెట్టి మనలే, ఏం చెప్పలే. మామ నేనున్నా నీకు, మామనే అవుతాడు ఈయన, మా ఆయన మామనే అవుతాడు. మామ నీకేం కాదు, నేను ఎవరు నువ్వు నా దగ్గర ఒకటి ఎక్కువ అధిక ఒకటి నువ్వు తినలేదు, నేను నీకే ఇస్తాను, నేను ఎవరికి ఇయ్యనని చెప్పి అన్నాడు. నెక్స్ట్ రోజు ఫోన్ చేస్తే ఫోన్ లేపాడు, మళ్ళీ ఫోన్ చేస్తాడు. మేము భూమి అమ్ముదామని హైదరాబాద్ ఊరికి వచ్చినాం. నిన్న మళ్ళీ ₹1,00,000 కొట్టినాం. మేము బండి కొట్టించినాం. నువ్వు ఇచ్చిన డబ్బులకు సూర్యాపేటలో మాకు భూమి ఉంది, ఆ భూమికి మేము రిజిస్ట్రేషన్ చేస్తాం. మళ్ళీ లక్ష కొట్టించుకున్నాడు. దాదాపుగా 6-7 నెలల క్రితం ఆయనకు ఈయన పరిచయం అయ్యి మామ అని ఎమ్మడి తిరిగి, ఆ బాలాజీ నాయక్ అనేటోడు ఎమ్మడి తిరిగి, మామ నీకెందుకు, అందరికీ నేను వడ్డీలు ఇచ్చుకుంటా, నేను అందరికీ డబ్బులు తీసుకుని వాళ్ళకి వడ్డీ కట్టిస్తున్నా, ఎదుగా వడ్డీ కడుతున్నా, నువ్వు ఆటో తోలుకొని ఎన్ని రోజులు బతావు, ఇట్లా
లారీ డ్రైవర్ చేసుకుని 2 రోజులు బతావు ఏదైనా డబ్బులు ఉంటే చేసుకొచ్చి పెట్టు, నీకు నేను 10% 12% డబ్బులు వడ్డీ ఇస్తా అంటే ఈయన ఆశపడి ఆ లారీ డ్రైవర్ వదిలిపెట్టి నువ్వు హైదరాబాద్లో వచ్చి మ్యారేజ్ చేసుకొని ఒక ఆటో కొనుక్కొని బతుంటే ఆ చుట్టాల మొత్తం తీసుకుపోయి అరే ₹1 నాకు వస్తుంది ₹1 మీకు ఇస్తా అని వీళ్ళతో చెప్పి ఈయన తీసుకొచ్చిన డబ్బులు తీసుకొచ్చి ఆ బాలయ్య నాయకు ఇచ్చేసినాక నా 3-4 నెలలకే చాలా దుకాణం లేపేసిండు. ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ లేపడు, ఏం లేపడు, ఏడా ఉన్నామంటే ఏడా అసలు ఇంత కూడా స్విచ్ ఆఫ్ మొత్తం ఎప్పుడు లేపడు ఫోన్లు. లాస్ట్కు మీడియా వాళ్ళు మీద వచ్చేసి అప్పుడు కేసు బుక్ చేసి పల్లె పోయి కేసు పెట్టినాం, ఆయన మీద 40 లక్షలు తీసుకుని కేసు పెట్టినాం. ఆ కాగితాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఏం చేసినాడు, స్టేషన్లో పోయి మళ్ళీ బెయిల్ తీసుకొని బయటికి వచ్చినాక మళ్ళీ ఫోన్ చేసి లేపగా ఈ 10 రోజుల క్రితం ఫోన్ లేపి నీకు ఎక్కడ భూమి ఉంది సూర్యాపేట కాడ, నీకు నేను రిజిస్ట్రేషన్ చేపిస్తా, ఫస్ట్ అయితే నాకు డబ్బులు కొట్టమని చెప్పిండు. డబ్బులు లేవురన్నా మా కాడ, అసలు మేము ఇప్పుడు బిల్లులో ఉన్నాం, మళ్ళీ ఆడ డబ్బులు ఇచ్చి పెట్టుకొని నీకు పెట్టిన కాడికి ఇప్పుడు నాకు బయట అంతా ఇజ్జత్ చేస్తున్నాను, నేను సత్య కాలం వచ్చినా ఎంత చెప్పినా కూడా నువ్వు డబ్బులు తీయని నేను చెప్పాను అన్నాడు. నిన్న మళ్ళీ ₹1,00,000 కొట్టించుకోండు. ఇవాళ 3 రోజుల క్రితం నెంబర్ చెప్పి కొట్టించుకోండి, నెంబర్ ఇంకోసారి 40,000 డబ్బులు కొట్టించుకొని మళ్ళీ ఆ తర్వాత ఫోన్ లేపుతాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిండు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే ఈయనకు ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే రోజు ఇప్పుడు ఈయన హైదరాబాద్ ఉండి మా తమ్ముని కొడుకు పెళ్లి ఉంటే వచ్చిండు. వస్తే ఇప్పుడు ఇచ్చిన బాధ్యతలు ఏం చేస్తారు, నువ్వు డబ్బులు కట్టు, ఇప్పుడు నేను ఫోన్ ఇయ్యం, నువ్వు లేకపోతే భూమి అమ్ముతావు, ఏం చేస్తావు, డబ్బులు కట్టు అంటే అదే టెన్షన్లో ఇక టెన్షన్ పడి నా ఇజ్జత్ మొత్తం పోయింది, నేను ఎప్పుడు అప్పులు తీసుకోలేదు, ఈ లంచోడు కూడా నేను మొత్తం పరిశాన్ అయిపోయినా అని చెప్పి భార్యతోటి చెప్పి ఎట్టాగో నేను పోతా, ఇక నేను బతికే పరిస్థితే లేదని అదే టెన్షన్ పెట్టుకుంటే నేను బతలాడి ఆపినాం. ఈ 2 రోజులు రాత్రి ఏమైందో ఏమో బీపీ డౌన్ అవుతుంది, మొత్తం నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే వేసుకుపోయినాం సార్. వేసుకుపోయే లోపల మార్గ మధ్యంలో హాస్పిటల్కి పోయినాకనే అయిపోయింది. అది ఆయనకు బీపీ ఎక్కువ అయ్యి హార్ట్ అటాక్ వచ్చేసింది. దానివల్ల ఈ 4-5 రోజుల నుంచి ఏదో బాగా టెన్షన్లో ఉన్నారు బాబు అని వాళ్ళ డాక్టర్లు చెప్పారు. దాదాపుగా 1000 మంది ఇక్కడ 1000 మంది ఉంటారు ఈ ఊర్లోనే 1000 మంది మధుకాడ, భీమ్లా కాడ, అదేదో మళ్ళీ కవిత అంట, ఈ బాలాజీ, మళ్ళా గౌతమ్, మంగ్లీ మనకం ఇవ్వలేదు కానీ వీళ్ళంతా అదేదో ఆ డాన్స్ చేస్తే ఆ మంగ్లీ అని ఆ డాన్స్లో ఆడి డబ్బులు. సార్ మీరు తీసుకోపోయిన డబ్బులు ఏం చేస్తున్నారు అని చెప్పి బాధితులు అడిగితే ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము సినిమాలో పెడుతున్నాము, సినిమాలో రూపాయి పెడితే ₹20 వస్తాయని చెప్పి మాకు మబ్బే చెప్తున్నారు వాళ్ళు. ఎందుకంటే మేము ₹10 ఇస్తే మాకు ₹20 వస్తాయని చెప్పి మాకు చెప్పడం జరిగింది. కావున సినిమాలలో వాస్తవంగా వస్తున్నాయేమో డబ్బులు అని చెప్పి ఈ గిరిజనులు అంటే తెలివిలేని వాళ్ళు ఊర్లో ఉండేవాళ్ళు నమ్మి వాళ్లకు ₹10 మిత్తితోటి నమ్మి ఇచ్చినారు తప్ప ఈ సినిమాల గురించి వాళ్ళకి తెలియదు. ఇందులో మందుల పాత్ర 100% ఉందని చెప్పి వాళ్ళు అంటారు. ఇది అంటే ఈ ఊరికి ఇంతకు ముందు వేరే ఊరికి వెళ్ళాం, అక్కడైతే మంగిలి వచ్చింది 2-3 సార్లు. ఇక్కడికి ఏమన్నా మీ తండకు మా ఊరికి మంగిలి రాలేదండి. అక్కడ ఒద్దిపల్ల తండకు వచ్చింది. ఒద్దిపల్ల వాళ్ళు ఎవరైతే స్కామ్ చేస్తారో ఆ తండకు వచ్చింది, ఈ తండకు రాలేదు. ఒద్దిపల్ల ఇక్కడ నుంచి అరెస్ట్ చేసి ఎస్పీ ఆఫీస్ పంపించినప్పుడు ఏం చేసి 3 నెలలు క్లియర్ చేస్తారని వాళ్ళు డాక్యుమెంట్ రాసి ఇచ్చినప్పుడు ఈ విషయంలో ఏ పొలిటికల్ లీడర్ పట్టించుకుంటాడు, మరి వాళ్ళు ఎంత మాట్లాడుకుర్రో, వాళ్ళెంత వాళ్ళ కాడ తీసుకుంటారు. అరే నీ కోర్టు తీసుకున్నావు, నాకు కోర్టు ఇచ్చాను అనుకో మాట్లాడుకున్నావు. ఇంత జరిగి రోడ్డు మీద దందా చేస్తే కూడా ఒక్క రాజకీయ నాడుకు వచ్చి మనకి పలికించలేదు. సీఐలు చేస్తే ఏమంటారు, ఎవరు పెట్ట ఉన్నారా మీకు చేసుకొని ధర్నాలు చేసుకోపోరి అని మాట్లాడుతున్నారు. ఇక ఎవరిని పట్టించుకోవాలి మేము? మరి ఇక ఏ ప్రభుత్వాన్ని అడగాలి మేము? ఎవరిని అడగాలి? బాధ్యులు తెలిసి తెలియక గిరిజనులు ఏదో పెట్టేసినాం, ఏదో వాళ్ళని పట్టుకొచ్చి కొంచెం కొద్దిగా ఇప్పిస్తారేమంటే కూడా డబ్బులు ఇచ్చి 40 లక్షల దాకా డబ్బులు ఇచ్చి టెన్షన్ తోనే చనిపోయిండు. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు. ఏం న్యాయం చేయాలి? మాకు ఎవరు న్యాయం చేస్తారు ఇప్పుడు? ఆ బాబు మధ్యాహ్నం దాకా ఆడ నిలబడి వచ్చినాం, మేము రోడ్డు మీద నిలబడి వచ్చినాం. పొద్దు నుంచి మధ్యాహ్నం దాకా, పొద్దున 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 దాకా అక్కడే నిలబడి మా బాబాయేనా ఇదేనా ఈ మైక్రో ఫైనాన్సు
మైక్రో ఫైనాన్స్ 10 లక్షకు 10,000 ఇస్తాము, నెల నెల వడ్డీ ఇస్తామని చెప్పేసి మాకు ఆశ చూపిరన్న. మేమేమో కష్టాలు చేసుకుంటూ బతకటం అన్న. ఆయన లారీ తోలుతాడు, లారీ డ్రైవర్ ఆయన. మేము కూలి పని చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ మేము బతుకుతాం అన్న. మాకేమో అదేమంతా తెలియదు. మాకు లక్ష ఇస్తే 10,000 వస్తున్నాయి కదా అని మా చుట్టాలే ఆయన కొంచెం మాకు తెలిసినోడే అనుకుంటా మేము నమ్మినామన్నా. నమ్మేసి ఆయనకి ఇచ్చినాం. ఇస్తే ఆయన కొన్ని నెలలు ఇచ్చిండు, 2-3 నెలలు ఇచ్చిండు, ఇచ్చి చేతులు ఎత్తేసిండు. ఇప్పుడు ఈయన ఏం చేసిండు, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తీసుకొచ్చిండు నమ్మకంగా. వచ్చిన వాళ్ళేమో ఇచ్చిన వాళ్ళేమో వీళ్ళ దగ్గర ఈయన దగ్గర అడుగుతున్నారు ఇప్పుడు పైసలు వాళ్ళకు. బాలాజీకి ఫోన్ చేసినా బాలాజీనో ఫోన్ ఎత్తట్లేడు. నిన్న మొన్న గట్ట నేను మళ్ళీ రిజిస్ట్రేషన్ చేపిస్తా ప్లాట్ అని చెప్పి 1 లక్ష రూపాయలు మళ్ళీ తీసుకుండు. 1 లక్ష రూపాయలు తీసుకుండు, మళ్ళీ ఫోన్ ఎత్తట్లేడు. నిన్న పెళ్లికి వచ్చిండు, మా బాబాయ్ కొడుకు పెళ్లి అయితే, మా తమ్ముని పెళ్లి అయితే పెళ్లికి వచ్చిండు. పెళ్లికి వచ్చేసి ఇక్కడ పెళ్లి జరిగిపోయింది. ఇక ఈయన వెళ్ళిపోతాడేమో అన్నట్టుగా పెళ్లి అయిన దాకా జనాలు ఆగిర్రు, ఇచ్చిన వాళ్ళు ఆగిర్రు. పెళ్లి అయిపోయింది వెళ్ళిపోతాడని చెప్పేసి నిన్న సాయంత్రం వచ్చి మా పైసలు మాకి, నువ్వు భూమి అమ్ముతావా, నువ్వు ఏం చేస్తావో మాకి, మేమేమో ఇళ్లకు బ్యాంకులో ఇల్లు తాకట్టు పెట్టినాము, మా గోల్డ్ పెట్టినాము, మా భూములు తాకట్టు పెట్టినాము, మా పైసలు మాకి, నువ్వేమైనా చేసుకో, నువ్వు ఎవరికి ఇచ్చినావో మాకు తెలియదు, మా అసలైనా మాకు వడ్డీ వద్దు, మాకు అసలైనా మాకి అని చెప్పేసి ఇక ఇంటికి మీదకి వచ్చి వాళ్ళు కొంచెం ఇబ్బంది పెట్టిర్రు. ఈయనేమో ఇక నేను మంచిగా బతికినోన్ని, నేను కష్టం చేసుకుంటూ బతికినోన్ని, ఇదంతా నేను ఎప్పుడు చేయలే అనుకుంటే ఇక మనస్తాపానికి గురైనా. మనస్తాపానికి గురి అయ్యి ఇక అదే ఆలోచనలో పెట్టుకుంటూ నైట్ 11-12 దాకా అదే ఇలాంటి మాటలే ఇక చేసుకుంటూ వాళ్ళు రావడము, పైసలు అడగడము అది జరిగింది. ఎక్కడి నుంచి ఆయనకు అదే ఇక మతి తిరుగుకుంటూ నైట్ 3 ఆయనకు నాకు కొంచెం చేతులు అడుగుతున్నాయి బాగలేదని చెప్పేసి మేము ఏమంటే వేసుకుపోయినాం హాస్పిటల్కి. వేసుకుపోతే ఆయనకు అప్పటికే హార్ట్ స్ట్రోక్ వచ్చేసింది, చనిపోయాడు. అదే ఆలోచన అదే మైండ్లో 40 లక్షలు ఇచ్చిండన్నా. 40 లక్షలు ఇచ్చిండు బాలాజీకి. వడ్డీ ఒక 2-3 నెలలు ఇచ్చిండన్నా. 2-3 ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెమే ఇచ్చిన వాళ్ళకు. కొంచెం ఇస్తే ఆయన వడ్డీకి ఇస్తుంటే ఇక ఆశ పుడుతుంది కదా, మంచిగా ఇస్తుండు కదా అన్నట్టుగా ఇక మరింత ఇచ్చేసినాం. ఇక మాకున్న ఆస్తులు ఏముంటాయన్నా, ఆస్తులు ఏమి ఎక్కువ లేవు. ఇప్పుడు 40 లక్షలు అమ్మి వాళ్ళకి కట్టాలన్నా మా దగ్గర అంత ఆస్తులు లేవు. ఇక ఎట్లా కట్టాలి, మేము ఏం చేయాలన్నట్టుగా అదే మనస్తాపంతో ఇక స్ట్రోక్ వచ్చి చనిపోయాం. ఏందన్నా అంటే మేము రియల్ ఎస్టేట్ చేస్తున్నాం, మేము బిట్కాయిన్లో పెడుతున్నాము, మేము బిజినెస్ చేస్తున్నాము, ఫ్లాట్లు చేస్తున్నాం మేము అనుకుంటా చెప్పిరన్నా. చెప్పి స్టార్టింగ్లో ఫస్ట్ 1 లక్ష 2 లక్షలు ఇచ్చినప్పుడు వడ్డీలు ఇచ్చిర్రు. ఇస్తే ఇది ఇక నిజంగా వస్తాయేమో అన్నట్టుగా మేము ఎన్ని రోజులకు వాళ్ళు మళ్ళీ ఏం చెప్పారంటే, మీరు ఎన్ని రోజులను కష్టపడతారు, ఇట్లా ఎన్ని రోజులన్నా ఈ మొద్దు కష్టం చేసుకుంటూ బతుకుతారు, మనం ఒక్కటే క్యాస్ట్ కదా, మనమంతా బంజారాలమే కదా, మనం డెవలప్ అవ్వాలి అన్నట్టుగా మాకు మాయ మాటలు చెప్పిర్రు. ఆ మాటలకు మేము నమ్మి ఈ రోజున మేము ఈ విధంగా అయిపోతున్నాం. మన బాలాజీకి ఇచ్చినాం, బాలాజీకి ఇచ్చినాం. అప్పుల గురించి చనిపోయింది సార్ ఆయన. అప్పులు అంటే ఫైనాన్స్ వడ్డీ గురించి చెప్పండి. ఫైనాన్స్ వడ్డీ గురించి చుట్టాలే తెచ్చిండు, ఇక బంగారం కుదువ పెట్టిండు, వీళ్ళు లోన్ తీసుకుండు, అన్ని తెచ్చి వాళ్ళకి పెట్టిండు. వాళ్ళదంటే బాలాజీకి మధుకంట వాళ్ళకు మనకు అది తెలిసాలి, వాళ్ళకి ముఖం చూడలే మనం. ఇవాళ వాళ్ళు చనిపోయిన తర్వాత మనకు చెప్తుంటే మనం వినుకుంటున్నాం అంతే. దాని గురించి చెప్తున్నాను.